హలో ఫ్రెండ్స్, నేను మీ మమత. వెల్కమ్ టు మమతాస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో అచ్చం హోటల్ స్టైల్లో దోశలను ఏ విధంగా క్రిస్పీగా టేస్టీగా ఎలా చేసుకోవాలో ఏంటి ఆ ప్రాసెస్ అనేది ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఫస్ట్ టైం కనుక మా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా ఎలా ఏంటి అనేది ప్రాసెస్ అనేది చూసేద్దాం. ఇంకా మరిన్ని వీడియోస్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. ముందుగా నేనైతే ఇక్కడ ఒక బౌల్లోకి కానీ ఒక మిక్సింగ్ బౌల్లోకి కానీ ఇలా కప్పు మినపగుండ్లని తీసుకుంటున్నాను. అయితే మనం ఏ కప్పుతో అయితే మినపగుళ్ళు తీసుకున్నామో దానికి డబల్ అంటే ఒక కప్పుకి 2 కప్స్ వరకు రేషన్ బియ్యాన్ని తీసుకుంటున్నాను. ఇక్కడ మీరు నార్మల్ రైస్ అయినా కూడా తీసుకోవచ్చు. ఏంటంటే ఇక్కడ రేషన్ బియ్యం తీసుకోవడం వల్ల చాలా క్రిస్పీగా టేస్టీగా వస్తాయండి. సో ఇదే దీని స్పెషాలిటీ. ఇలా రెండు తీసుకున్న తర్వాత దీంట్లోకి కొద్దిగా ఒక 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మెంతులు వేసుకోవాలి. ఈ రెండింటి వల్ల మనకి ఎక్స్ట్రా టేస్ట్ అనేది వస్తుంది. అసలు సీక్రెట్ అనేది ఇదేనండి, హోటల్ వాళ్ళు చేసేది. సో ఇప్పుడు ఈ 4 కూడా వేసిన తర్వాత వీటన్నిటిని నీళ్లు పోసి ఒక 2 to 3 టైమ్స్ వరకు శుభ్రంగా కడగాలండి. ఇలా కడిగిన తర్వాత దీంట్లోకి మళ్ళీ ఒక గ్లాస్ వరకు వాటర్ని పోసి మూత పెట్టేసి ఒక 6 to 8 అవర్స్ వరకు నానబెట్టాలండి. ఒక 6 అవర్స్ అయితే కరెక్ట్గా సరిపోతుంది. ఇలా చక్కగా నానిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి వేసుకొని మీ దగ్గర అటుకులు ఉంటే అటుకులు, లేదంటే మార్నింగ్ వండిన రైస్ ఉంటుంది కదా, ఆ రైస్ని ఒక ముద్ద వరకు వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకొని ఇలా గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి. దీనిపైన మూత పెట్టేసి ఓవర్ నైట్ అంతా కూడా ఉంచాలి. మనకి మార్నింగ్లోకి చక్కగా పొంగుతుందండి, చాలా బాగా వస్తుంది. ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా సాల్ట్ అనేది వేసుకొని ఎంత పిండి కావాలంటే అంత పిండిని అలా ఒక బౌల్లోకి తీసుకోండి. ఎంత కావాలంటే అంతవరకే సాల్ట్ని కలుపుకోవాలి. మొత్తం కలిపితే ఒకేసారి పులిసిపోతుంది. సో అందుకోసమే కొద్దిగా ఇలా బౌల్లోకి తీసుకొని సాల్ట్ని కలుపుకొని ఒక పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి దోశ పెనం పెట్టుకోవాలి. దోశ పెనం బాగా హీట్ అవ్వాలండి. ఈ హీట్ అవుతేనే చాలా దోశలు అనేవి బాగా వస్తాయి. ఇప్పుడు దీనిపైన వాటర్ని ఈ విధంగా కొద్దిగా చల్లి దీన్ని టిష్యూ పేపర్తో కానీ క్లాత్తో కానీ ఈ విధంగా చక్కగా తుడవండి. అప్పుడు హీట్ అనేది అంతా కూడా ఒకేలాగా వస్తుంది. సో ఇప్పుడు మామూలుగా హీట్ అయిపోయింది. ఇప్పుడు మనం దోశ పిండిని ఒక గరిటె తీసుకొని కరెక్ట్గా షేప్ అనేది వేసుకోవాలండి. మీకు నచ్చినట్టుగా అయినా వేసుకోండి. సో ఇలా దోశల్ని చక్కగా వేసుకోవాలి. అక్కడక్కడ పిండిపోతే ఇలా వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత దీనిపైన కొద్దిగా ఆయిల్ని ఈ విధంగా వేసుకోవాలి. ఇలా ఆయిల్ వేసుకోవడం వల్ల మనకి టేస్ట్తో పాటు దోశ తీసేటప్పుడు వెంటనే వస్తుంది. ఇన్ కేస్ మీకు దోశ క్రిస్పీగా కావాలంటే దోశ వేసినప్పటి నుంచి కూడా తీసే వరకు స్టవ్ అనేది సిమ్లోనే పెట్టాలండి. అప్పుడే మనకి దోశ కరకరలాడుకుంటూ క్రిస్పీగా వస్తుంది. లేదు మెత్తగా కావాలంటే మీడియం టు హైకి పెట్టుకోవాలి, మనకి మామూలుగా వస్తుంది. మీకు ఎలా కావాలంటే అలా పెట్టుకోండి. నేనైతే మీడియం టు హైకి పెట్టుకున్నానండి. ఇంకొకటి క్రిస్పీగా కావాలంటే సిమ్లోనే ఉంచి చేయండి, చాలా క్రిస్పీగా వస్తుంది. సో అలాగే ఈ మిగిలిన దోశలు కూడా వేసుకోవాలి సేమ్ ఇలాగే. ఇప్పుడు నేను ఉల్లిపాయ దోశ కూడా ఎలా వేయాలి ఏంటి ఆ ప్రాసెస్ అనేది చూపిస్తాను. ముందుగా మనం ఇలా ఒక బౌల్లోకి కానీ ప్లేట్లోకి కానీ ఉల్లిపాయలని, పచ్చిమిర్చిని, కొత్తిమీర ఉంటే కొత్తిమీర, కరివేపాకు ఏమైనా మీ దగ్గర ఇంకా ఎక్స్ట్రా ఏమున్నా కూడా అవన్నీ చిన్నగా కట్ చేసుకొని ఒక ప్లేట్లో ముందుగా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు దోశ పెనం పైన దోశని ఈ విధంగా చక్కగా వేసుకోవాలండి. నెరి మందంగా కాకుండా ఈ విధంగా కొంచెం పల్చగా వేసుకోవాలి. అలా అయితేనే మనకి దోశ అనేది టేస్టీగా వస్తుంది. ఇలా వేసిన తర్వాత దీనిపైన వెంటనే ఆయిల్ అనేది వేయకుండా మనం కట్ చేసుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చిని వేసుకోవాలి. ఇలా కార్నర్స్కి కాకుండా మీడియంలోనే వేసుకోవాలి. మీరు కావాలంటే ఇక్కడే కొద్దిగా కారంని కానీ ఎల్లిపాయ కారం కానీ నూనె కలిపి వేస్తే ఇంకా టేస్టీగా ఉంటుంది. ఇది వేసిన తర్వాత దీనిపైన ఆయిల్ని ఈ విధంగా వేసుకోవాలి. ఇది కొంచెం కాలిన తర్వాత దీన్ని ఈ విధంగా చుట్టేయడమేనండి. ఫోల్డ్ చేస్తే మనకి దోశ అనేది మంచిగా వచ్చేస్తుంది. అయితే కొంతమందికి దోశ వేసేటప్పుడు పైన కలర్ అనేది కరెక్ట్గా రాదు అంటారు. అయితే నేను ఒక చిన్న టిప్ చెప్తాను. మీరు పిండిని కలిపేటప్పుడు కొంచెం చక్కెర కూడా వేస్తే కలర్ అనేది వస్తుంది.